ఏపీ సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కనిపించకపోవడానికి కారణమేంటి? చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకారానికి పిలిస్తే వెళ్తానన్న రేవంత్ రెడ్డిని ఆహ్వానించలేదా? ఆహ్వానించినా వెళ్ళలేదా? రాజకీయ గురువుగా చెప్పుకునే చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో శిష్యుడు రేవంత్ రెడ్డి లేకపోవడం ఆశ్చర్యం కాదంటారా? తోటి తెలుగు రాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానించే ఉంటుంది. కానీ మధ్యలో ఏం జరిగింది? రేవంత్ రెడ్డి వెళ్తానన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అడ్డుకుందా? పొలిటికల్ గా ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతుందని భావించిందా? రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరిలో మెదులుతున్న ఈ ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోబోయే ముందు సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రేవంత్ రెడ్డి వెళ్ళకపోవడాన్ని మీరు సమర్థిస్తారా? ఆప్షన్ ఏ సమర్థిస్తాం, ఆప్షన్ బి సమర్థించాం. మీ అభిప్రాయాన్ని వెంటనే కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాం. అందువల్ల మొదటి నుంచి చివరి వరకు చూడాలని చిన్న రిక్వెస్ట్. వీడియో కనుక మీకు నచ్చితే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మిత్రమా. ఇక వీడియోలోకి వెళ్దామా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 4సారి ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. పిలిస్తే వెళ్తానని ముందే చెప్పినప్పటికీ ఆయన్ని ఆహ్వానించలేదా? ఒకవేళ ఆహ్వానించినా ఆయనే వెళ్ళలేదా అనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గురువు అని, రేవంత్ రెడ్డి శిష్యుడు అని తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు అనుకుంటూ ఉంటారు. అలాంటి గురువు మొన్నటి ఎన్నికల్లో బ్రహ్మాండంగా గెలిచి మరోసారి సీఎం అవుతుంటే శిష్యుడు రేవంత్ రెడ్డి హాజరు కాకపోవడం వాళ్ళందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తోటి తెలుగు రాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు ఆహ్వానించే ఉంటాయి కానీ రేవంత్ రెడ్డి ఎందుకో వెళ్ళలేదు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ మధ్యలో ఏం జరిగి ఉంటుందా అని పరిశీలకులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. వాస్తవానికి ఇది రాజకీయ కార్యక్రమం కాదు, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం. కాబట్టి పాలిటిక్స్ ని పక్కన పెట్టి అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తారు. కాబట్టి రేవంత్ రెడ్డి హాజరైన రాజకీయంగా పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. అయినా ఆయన ఎందుకు రాలేదు అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఏపీలో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని రేవంత్ రెడ్డి తిరుమలకు వచ్చినప్పుడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్తో సుహృద్భావ వాతావరణాన్ని కోరుకుంటున్నామని చెప్పిన రేవంత్ రెడ్డి ఆ భావనకు ఆదిలోనే గండి కొట్టడం సరికాదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండడం వల్ల అక్కడ జరుగుతున్న కార్యక్రమం ఎన్డీఏ కూటమికి సంబంధించింది కాబట్టి ఆయన వెళ్లకుండా హస్తం పార్టీ అధిష్టానం అడ్డుకుని ఉంటుందని కొందరు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపిన చంద్రబాబు ఇప్పుడు మోడీ సరసన చేరడాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుందని, అందుకే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రేవంత్ రెడ్డిని వెళ్లనీయలేదని చెప్పుకొస్తున్నారు. రేవంత్ రెడ్డి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా, అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్గా వ్యవహరించారు. కానీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్రమంగా బలహీనపడుతుండటంతో కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమోషన్ పొందారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగానే పోటీ చేయలేదని, పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సహకరించదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఇప్పుడు మళ్లీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీని క్రియాశీలకం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రేవంత్ రెడ్డి వెళితే గురు శిష్యులిద్దరూ కలిసిపోయారని ప్రతిపక్ష పార్టీలు టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ పరిణామం రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఇబ్బంది కలిగిస్తుంది. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో రెండు చోట్ల టీడీపీ భావజాలం కలిగిన వ్యక్తులే సీఎంలుగా ఉన్నారని, ఇది తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని బీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉంది. ఇప్పటికే తెలంగాణ సాగునీటి పారుదల శాఖ సలహాదారుగా ఆదిత్యనాథ్ దాస్ ను నియమించడాన్ని బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతోంది. ఆదిత్యనాథ్ దాస్ ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జలయజ్ఞం ప్రాజెక్టుల రూపకల్పన, అమలులో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, సిఎస్ గా వ్యవహరించారు. ఆదిత్యనాథ్ దాస్ తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకి అనే పేరుంది. నాటి జలయజ్ఞం ప్రాజెక్టుల పనుల్లో ఆయన కీలకంగా ఉన్నారు. ఏపీ ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టుల నుంచి నీళ్లు తీసుకోవడంలో ఆయన ప్రమేయంతో పాటు తెలంగాణ ప్రాజెక్టులపై కేసులు వేయించి పనులు ఆపివేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. గత 10 ఏళ్లు కూడా ఏపీ నీటిపారుదల రంగంలోనే పనిచేశారు. ఇప్పుడు తెలంగాణ నీటిపారుదల శాఖకు సలహాదారుగా ఆయనను తెచ్చిపెట్టడంపై తెలంగాణ నీటిపారుదల ఇంజనీర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను ఆయన కాపాడుతారో లేదో అన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఇక ముందు కూడా ఇలాంటి అభ్యంతరాలే వస్తాయనే రేవంత్ రెడ్డి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వెళ్లలేదని విశ్లేషకులు అంటున్నారు.